నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సగోల్ కాంగ్జీ. సగోల్ కాంగ్జీ అని అంటే మణిపురి పదం అనమాట. అది మణిపురి పదం యొక్క అర్థం ఏంటో మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఒకసారి ఈ పిక్చర్ని జాగ్రత్తగా గమనించండి. మీకేం తెలుస్తుంది? ఇక్కడ ఒక మనిషి గుర్రం మీద కూర్చున్నాడు, ఇక్కడ కూడా ఒక మనిషి గుర్రం మీద కూర్చున్నాడు. కానీ ఓన్లీ డిఫరెన్స్, ఇది ఒక స్టాచ్యూ, ఒక విగ్రహం, ఇది ఒక చిత్రపటం, ఒక పిక్చర్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనిషి చేతిలో ఒక చిన్న కర్రలాగా ఉంది, వేరే ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ మనిషి చేతిలో కర్రలా ఉంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? ఈ స్టాచ్యూకి ఇన్స్పిరేషన్ ఈ పిక్చర్ అని చెప్పచ్చా? డెఫినెట్గా చెప్పచ్చు. ఇంతకీ సగోల్ కాంగ్జీ అంటే ఏంటి? ఈ స్టాచ్యూకి ఈ పిక్చర్కి రిలేషన్ ఎట్లా వచ్చింది? ఈ గుర్రాన్ని గురించి అన్న మనం చర్చించుకోబోతున్నామా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సగోల్ కాంగ్జీ అనే అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని గమనిస్తే, ద హోమ్ మినిస్టర్ ఇనాగరేటెడ్ a 122 foot tall statue of a polo player astride a Manipur pony in Imphal. ఇక్కడ మనకి 2-3 ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇందాక మీరు ఏదైతే విగ్రహం చూసారో, ఇట్ ఈస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ మణిపూర్. ఆ స్టాచ్యూ ఏంటిదో కాదు, ఒక పోలో ప్లేయర్ ఎస్టైడ్ a మణిపురి పోనీ. అంటే ఆ కింద ఉన్న గుర్రం విగ్రహం ఏదైతుందో అది ఒక మణిపురి పోనీ అనమాట. దాని మీద ఒక పోలో ప్లేయర్ కూర్చున్నట్టుగా వాళ్ళ విగ్రహాన్ని నిర్మించారు. అది ఎంత ఎత్తుంది? 122 అడుగులు ఉంది. దాన్ని ఎవరు ఆవిష్కరించారు? మన భారతదేశ లేదా కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, అమిత్ షా గారు ఇక్కడ ఫోటోలో ఏదైతే ఒక స్టిక్ లాంటిది పట్టుకున్నారో, దట్ ఈస్ నథింగ్ బట్ అ పోలో స్టిక్. గుర్రం మీద కూర్చొని ఆల్మోస్ట్ హాకీ లాగే ఆడే ఆటనే పోలో అంటారు. మామూలుగా హాకీ గేమ్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చేతిలో కర్రను పట్టుకుని దాంతో బాల్ని గోల్లో కొట్టడానికి ట్రై చేస్తారు. ఇదే ఆటను ఒకవేళ ఒక గుర్రం మీదో లేదా ఒక పోనీ మీద కూర్చొని ఆడితే దాన్ని పోలో అంటారు. అండ్ మీరు ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ హాకీ గురించి డిస్కస్ చేశాం కాబట్టి, ఇండియాకి నేషనల్ గేమ్ హాకీ కాదు. ఇండియాకి నేషనల్ గేమ్ హాకీ అని ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. చాలామంది, కొంతమంది క్రికెట్ అనుకుంటారు, కొంతమంది హాకీ అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హాకీ అనేసి బిలీవ్ చేస్తూ ఉంటారు. బట్ చెప్పాలి అంటే టెక్నికల్గా ఇండియాకి అఫీషియల్ గేమ్ లేదా అఫీషియల్ స్పోర్ట్ అని ఎక్కడా లేదు. బట్ ఎక్కువ మంది క్రికెట్, హాకీ ఆడతారు. అండ్ హాకీని ఎందుకు నేషనల్ గేమ్ కన్సిడర్ చేస్తూ వచ్చారు అంటే, బికాస్ ఒకప్పుడు ఇండియా ఆ విధంగా ఒలింపిక్స్లో పర్ఫామ్ చేసింది కాబట్టి, బికాస్ ఆఫ్ ద 8 gold medals దట్ ఇట్ గాట్. అందుకని హాకీని నేషనల్ గేమ్గా అందరూ ఫీల్ అయ్యారు. బట్ ఇట్స్ నాట్. క్రికెట్ అనేది అందరూ ఒక రిలీజియన్లో ఫీల్ అవుతారు ఇండియా కాబట్టి, అది నేషనల్ గేమ్ అనుకుంటారు. బట్ క్రికెట్ కూడా కాదు. ఏదైతేనే ఇండియాకి నేషనల్ గేమ్, నేషనల్ స్పోర్ట్ లేదు. ఐ హోప్ దట్స్ క్లియర్. నౌ లెట్స్ ట్రై టు గెట్ బ్యాక్ ఇన్ టు ద పోలో. మామూలుగా ప్రస్తుత రోజుల్లో ఏదైతే పోలో ఆట ఉందో, ఆ మోడర్న్ పోలో ఈజ్ సెట్ టు హ్యావ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ సగోల్ కాంగ్జీ. ఈ సగోల్ కాంగ్జీ అనేది విచ్ ఈస్ అ స్పోర్ట్ ఇండిజినస్ టు మణిపూర్. ఇండిజినస్ అంటే ఏంటి? ఆ ప్రాంతానికి సంబంధించింది, లేదా అక్కడ ఉన్నది, లేదా అక్కడి నుంచి వచ్చింది అని అర్థం. సో ప్రస్తుత రోజుల్లో ఏదైతే పోలో ఆట ఉందో దానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సగోల్ కాంగ్జీ నుంచి వచ్చింది. ఈ సగోల్ కాంగ్జీ అనేది ఇట్స్ ఎ స్పోర్ట్ విచ్ ఈస్ ఇండిజినస్ టు మణిపూర్. ఇన్ దిస్ ప్లేయర్స్ రైడ్ హార్సెస్, ఎస్పెషలీ ద మణిపూర్ పోనీస్, విచ్ ఆర్ రిఫర్డ్ ఇన్ రికార్డ్స్ డేటింగ్ బ్యాక్ టు 14th century. సో ఏదైతే ఈ సగోల్ కాంగ్జీ అనేది ఉందో అదేమి రీసెంట్గా స్టార్ట్ చేసిన ఆట కాదు. చరిత్ర చెప్పేది ఏంటంటే, రికార్డులు తిరగవేస్తే మనకు తెలిసేది ఏంటంటే 14వ శతాబ్దంలోంచే వాళ్ళు ఈ ఆటను ఆడుతూ ఉన్నారు అని. సో వాళ్ళు ఆల్మోస్ట్ హాకీలానే ఆడుతున్నారు, బట్ గుర్రం మీద కూర్చొని ఆడుతున్నారు. సో వాళ్ళు ఏ గుర్రాలను ఉపయోగిస్తున్నారు? మణిపూర్ పోనీస్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీరు గుర్రాలు అంటున్నారు, అక్కడేమో పోనీస్ అని ఉంది, మరి హార్స్ కదా ఉండాలి అని. పోనీసు, హార్సెస్ రెండూ సేమే. దే బోత్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, దే బోత్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ ట్రీ, అంతా సేమే. కానీ హార్స్కి పోనీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, హార్స్ ఉన్నంత ఎత్తుగా పోనీ ఉండదు. అండ్ పోనీస్ తొందరగా మెచ్యూర్ అయిపోతాయి, అందుకని వాటి యొక్క గ్రోత్ ఎక్కువగా జరగదు. వెరాస్ హార్సెస్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ రోజులు జరుగుతుంది, అందుకే అవి చాలా టాల్గా, చాలా లెంతీగా ఉంటాయి. వెరాస్ దట్స్ నాట్ ద కేస్ విత్ పోనీస్. మీరు ఈవెన్ ఈ చిత్రపటాల్లో కూడా గమనించవచ్చు, ఒక పర్సన్ ఆ పోనీ మీద కూర్చున్నాడు, మణిపురి పోనీ మీద. మోడర్న్ డే పోలో ఒరిజినేటెడ్ విత్ ఇన్ ద స్మాల్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ మణిపూర్ ఇన్ 3100 BC. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అది ఏడి కూడా కాదు. అఫ్కోర్స్ 3100 ఏడి ఇంకా చాలా టైం ఉంది దానికి. బట్ ఈవెన్ దెన్ 3000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అనమాట. అప్పటి నుంచే ఈ మోడర్న్ డే పోలోకి సంబంధించి ఈ సగోల్ కాంగ్జీ ఉందని చెప్పవచ్చు. సగోల్ కాంగ్జీ అంటే ఏంటి ఇంతకి? బికాజ్ మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ నుంచి సగోల్ కాంగ్జీ ఏ మోడర్న్ డే పోలో గేమ్కి ఇన్స్పిరేషన్ సంగతి తెలిసింది. కానీ బట్ వాట్ ఈజ్ ఇట్? సగోల్ కాంగ్జీలో సగోల్ అంటే పోనీ అని అర్థం, కాంగ్జీ అంటే కర్రతో ఆడే ఒక ఆట అని అర్థం. సో వాళ్ళ కర్రతోనే కదా బాల్ని ఇట్లా పుష్ చేసి గోల్ వేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళు దేని మీద కూర్చుంటున్నారు? ఒక పోనీ మీద. ఈవెన్ మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు, దిస్ ఈజ్ అ మణిపురి పోనీ. సో పోనీ మీద కూర్చొని ఆ కర్రతో ఆడే ఆట ఆడుతున్నారు కాబట్టి సగోల్ కాంగ్జీ అని పిలుస్తున్నారు వాళ్ళు.
The Manipur pony is one of the 5 recognized equine breeds of India and has a powerful cultural significance for Manipuri society. మన భారతదేశంలో గుర్రం జాతికి సంబంధించిన ప్రామినెంట్ స్పీషీస్ ఏమైనా ఉన్నా అంటే 5 జాతులు ఉన్నాయి. ఆ 5 జాతులు ఏంటి అంటే ఒకటి మార్వాడి, ఇంకోటి కాటియావాడి, ఇంకోటి జన్స్కారి, ఇంకోటి మణిపురి, ఇంకోటి స్పితి. సో ఈ 5లో ఉన్నది ఆ మణిపురి కదా. కాకపోతే అది ఒక గుర్రం అంత ఎత్తుకు ఎదగట్లేదు అండ్ అది కొంచెం చిన్నగానే ఉండిపోతుంది కాబట్టి దాన్ని మణిపురి పోనీ అని పిలుస్తున్నారు కానీ మణిపురి హార్స్ అని పిలవట్లేదు. అండ్ ఈవెన్ ఈ 5 స్పీసీస్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పాపులర్ అయినవి మార్వాడి, కటియావాడి. ఎందుకంటే వాటి యొక్క చెవుల వల్ల. వాటి యొక్క చెవులు 180 degrees తిరగగలవు. వేరాజ్ జన్స్కారి, మణిపురి అలానే స్పితి యొక్క ఏవైతే గుర్రాల చెవులు ఉన్నాయో అవి అంతగా తిరగలేవు 180 degrees. అందుకని దే ఆర్ ప్రామినెంట్. అండ్ ఆ మార్వాడి, కటియావాడికి ఏవైతే చెవులు 180 degrees తిరుగుతున్నాయో దే ఆర్ ద ఓన్లీ 2 హార్స్ స్పీషీస్ ఆర్ హార్స్ బ్రీడ్స్ విచ్ హ్యావ్ దట్ ఫీచర్. ఆ ఫీచర్ వేరే ఏ హార్సెస్కి కూడా లేదు. మనం జస్ట్ ఇంతకు ముందు తెలుసుకున్నది ఏంటంటే ఈ హార్స్ ఏదైతే ఉందో మణిపురి పోనీ దానికి కల్చరల్గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అని. ద లాయ్ హరాఓబా ఫెస్టివల్ ఆఫ్ ద స్టేట్ అంటే మణిపూర్లో సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫెస్టివల్ ఇది లాయ్ హరాఓబా. ఇట్ డిపిక్ట్స్ ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ ఖోరీఫాబా ద పోలో ప్లేయింగ్ గాడ్ ఆఫ్ స్పోర్ట్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు పోలో ప్లేయింగ్ గాడ్ ఆఫ్ స్పోర్ట్స్. ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ద ఆరిజిన్స్ ఆఫ్ పోలో ఇన్ మణిపూర్ ఆర్ అసోసియేటెడ్ mythologically with Marjing, the god of the Chengli tribe, to whom a structure similar to the ancient polo stick along a ball are still offered in worship. సో అసలు ఏదైతే పోలో అనే గేమ్ ఉందో లేదు వాళ్ళు సగోల్ క్యాంగ్జీ అనే స్పోర్ట్ని స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని గమనిస్తే ఇక్కడి నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఆయన ఎవరు? మార్జింగ్. మార్జింగ్ అంటే ఏంటి? ద గాడ్ ఆఫ్ ద చెంగ్లీ ట్రైబ్. సో అక్కడ మణిపూర్ ప్రాంతంలో చెంగ్లీ ట్రైబ్ అని ఒక ట్రైబ్ ఉంది. సో వాళ్ళు ఏ దేవుడిని అయితే కొలుస్తున్నారో ఆ దేవుడు కూడా ఒక బాల్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఆ పోలో స్టిక్ ఆ బాల్ని కొట్టడానికి ఏదైతే ఇలా ఒక చిన్న ఇదిలా ఉందో వుడ్ లాగా అది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో దాట్స్ హౌ ఇట్ బికేమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ పోలో గేమ్ అండ్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ ఇట్ బికాస్ అది వాళ్ళ కల్చర్లో భాగం అయిపోయింది కాబట్టి. బికాస్ ఆయన వాళ్ళ ట్రైబల్ గాడ్ కదా, ఆ విధంగా వాళ్ళ కల్చర్లో ఒక భాగం అయిపోయింది. అండ్ దట్స్ వన్ పీపుల్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ ఇట్ అండ్ పీపుల్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ద స్పోర్ట్ యాజ్ వెల్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద స్పోర్ట్ సగోల్ క్యాంగ్జీ, ఈవెన్ కన్జర్వింగ్ ద బ్రీడ్ మణిపూర్ పోనీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మణిపూర్ పోనీ ఈజ్ వన్ ఆఫ్ 5 రికగ్నైజ్డ్ ఈక్విన్ బ్రీడ్స్ ఆఫ్ ఇండియా. మనం ఇందాకే తెలుసుకున్నాము. వాట్ ఆర్ దే? మార్వాడి, కటియావాడి, జన్స్కారి, మణిపురి, స్పితి. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందినాయి. మార్వాడి, కటియావాడి అంటే గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతంలో, అలానే మీరు జన్స్కారి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, మణిపూరి అంటే మణిపూర్ ప్రాంతంలో, స్పితి అన్న అదే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మన ఇండియాకి సంబంధించిన ఏవైతే ప్రామినెంట్ 5 ఈక్విన్ బ్రీడ్స్ అవన్నీ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే ప్రజెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ హ్యాస్ ఎ పవర్ఫుల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఫర్ మణిపూరి సొసైటీ. అందుకే ఈవెన్ ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో వాళ్ళ స్టాచ్యూని కూడా ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? మణిపూర్ రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో ఇంఫాల్, అక్కడ ఇనాగ్రేట్ చేశారు దాన్ని. ద పోనీ హ్యాస్ బీన్ ఇండిస్పెన్సిబుల్ విత్ మణిపూరి సొసైటీ ఫర్ ఇట్స్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఫర్ సెంచరీస్. ఇందాక తెలుసుకున్నాం కదా 3100 BC నుంచి వాళ్ళు ఈ సగోల్ క్యాంగ్జీ అనేది వాళ్ళు పాడేస్తున్నారు లేదా ఆడుతూ ఉన్నారు. సో దట్ క్లియర్లీ టెల్స్ వాళ్ళ దేవుడిని అలానే పూజిస్తున్నారు, ఆ స్పోర్ట్ని వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తున్నారు. సో దానిని గుర్తిస్తూ దానిని గౌరవిస్తూ వాళ్ళు ఆ గాడ్ ఆఫ్ పోల్ ఏదైతే విగ్రహం ఉందో వాళ్ళు దాన్ని అక్కడ ఇంఫాల్లో ఇనాగ్రేట్ చేశారు. ఇట్స్ యాంటిసిడెంట్స్ హౌఎవర్ ఆర్ నాట్ క్లియర్. సో మణిపురి పోనీకి సంబంధించి పూర్వీకులు లేదా పూర్వజాతి దానికి ముందున్న బ్రీడ్స్ ఏమైనా ఉన్నాయంటే అంత క్లియర్ ఐడియా లేదు. కాకపోతే ఒక సోర్స్ చెప్పేది ఏంటంటే టిబెటియన్ పోనీస్ యాజ్ ఇట్స్ యాన్సిస్టర్స్, వైల్ అనదర్ సోర్స్ స్టేటెడ్ ఇట్స్ ఆరిజిన్ టు బి అ క్రాస్ బిట్వీన్ మంగోలియన్ వైల్డ్ హార్స్ అండ్ అరేబియన్ హార్స్. సో మణిపురి పోనీకి ఎక్కడి నుంచి ఆరిజిన్ వచ్చింది లేదా ఏ విధంగా అది ఎవాల్వ్ అయి ఉంటుంది అని గమనిస్తే చాలామంది చెప్పేది ఏంటంటే టిబెటియన్ హార్స్ లేదా టిబెటియన్ పోనీస్ నుంచి వచ్చి ఉండొచ్చు అని. బికాస్ మణిపూర్కి అటువైపు దగ్గరలో టిబెటియన్ ప్లాటో ఉంది కాబట్టి ఆ విధంగా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో సోర్స్ చెప్పేది ఏంటంటే మంగోలియన్ వైల్డ్ హార్స్. రిమెంబర్ మంగోలియా అని ఒక దేశం ఉంది. ఈవెన్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎడారి సహారా ఎడారి తర్వాత ఏదైతే గోబీ ఎడారి ఉందో అది కూడా మంగోలియాలోనే ఉంది. దాని యొక్క రాజధాని ఉలన్ బతార్. మీరు వరల్డ్ మ్యాప్లో గమనించినట్టయితే చైనాకి పైన అలానే రష్యాకి కింద ఉంటుంది మంగోలియా అనేది. ఈవెన్ చెంగిస్ ఖాన్, తైమూర్ ఖాన్ వీళ్ళందరూ అదే ప్రాంతం నుంచి వచ్చారు. సో ఆ మంగోలియా ప్రాంతానికి సంబంధించిన ఒక వైల్డ్ హార్స్, అలానే అరేబియన్ ప్రాంతం అంటే సౌదీ అరేబియా, దుబాయ్ ఏదైతే ప్రస్తుతం ఉందో అక్కడ ఉండే ఒక హార్స్ యొక్క క్రాస్ ఈ ప్రస్తుతం మణిపూరి పోనీ అని వాళ్ళు అనుకుంటున్నారు. The 17th quinquennial livestock census, which happened in 2003, had recorded 1,898 Manipur ponies. The number fell to 1,101 in the 19th quinquennial livestock census, which happened in 2012. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే
2003వ సంవత్సరంలో ఏదైతే పశుగణనకు సంబంధించి సెన్సస్ జరిగిందో, రిమెంబర్ మనుషులకి ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ చేస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు అని, అలానే పశువులకు కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ చేస్తూ ఉంటారు. ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి సెన్సస్ జరుగుతుందో లైవ్ స్టాక్కి, దాన్నే క్విన్క్వెనియల్ లైవ్ స్టాక్ సెన్సస్ అంటారు. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగితే డెకెనియల్ లేదా డెసెనియల్ అంటారు. ఐ హోప్ యూ రిమెంబర్ దట్. సో 2003లో కౌంట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1900 ఉన్నాయి, ఒక 2 తక్కువ. మళ్ళీ 19th అంటే ఎప్పుడైతే 2012వ సంవత్సరం వాళ్ళు కౌంట్ చేశారో అది ఆల్మోస్ట్ 1100కి వచ్చింది. అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 years 10 సంవత్సరాల లోపల దగ్గర 800 మణిపూరి పోనీస్ చచ్చిపోయాయి. సో ఇలానే మనం వదిలేస్తే, అండ్ రిమెంబర్ 2012 ఇది, ఇప్పుడు ఇంకా పాపులేషన్ తగ్గుండొచ్చు కూడా. సో అందుకని దీనిని కాపాడాల్సిన బాధ్యత మనది. అందుకని దాని గురించి ప్రామినెన్స్ని పెంచడానికి కూడా ఈ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు. సో దట్ పీపుల్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, పీపుల్ విల్ ఆల్సో ట్రై టు ప్రొటెక్ట్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ స్టాచ్యూని ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసి కూడా 2 to 3 days అయిపోయింది, బట్ ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు. వై? బికాజ్ ఈ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసింది అక్కడ మణిపూర్లో. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ పార్ట్కి సంబంధించి మన మెయిన్ పార్ట్ ఇండియా ఏదైతే ఉందో అక్కడ అంతగా తెలియట్లేదు. దట్స్ ద మేజర్ ఇష్యూ. ఈవెన్ ఇండియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ వెళ్ళి స్టాచ్యూ అక్కడ ఇనాగ్రేట్ చేసిన మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేదా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఎక్కడ కూడా దాని గురించి అంతగా ప్రస్తావన లేదు. అంటే ఇట్ క్లియర్లీ టెల్స్ వాట్ ఆర్ వీ డూయింగ్ టు ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు కూడా భారతీయులే, మేబీ చూడడానికి వాళ్ళు భారతీయుల్లాగా అనిపించకపోయినా స్టిల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ దే బిలీవ్ ఇన్ ఇండియన్ ఐడియాలజీ. దే లివ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ, దే లివ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. వాళ్ళు మనలాగా బ్రతుకుతున్నప్పుడు మనం వాళ్ళని ఎందుకు పక్కన పెట్టాలి, వాళ్ళని ఎందుకు మనం మర్చిపోవాలి? సో రిమెంబర్, నార్త్ ఈస్ట్ ఇండియా కూడా ఇండియాలో ఉన్న ఒక భాగమే. సో ఇప్పుడు అక్కడ ఒక స్టాచ్యూ ఉంది కాబట్టి ఎలా అయితే మనందరం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడడానికి వెళ్తున్నామో, అలానే ఇప్పటి నుంచి మనం ఈ స్టాచ్యూ ఆఫ్ పోలో గాడ్ ఎక్కడైతే ఇంఫాల్లో ఉందో అక్కడ కూడా చూడడానికి వెళ్దాం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.